నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం కక్కుతున్నాడు. మరుసటి రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి దాన్ని కడిగే ప్రయత్నం చేస్తున్నాడు. సార్ ఏంటి సార్ వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ పోలా ఇక పిచ్చిగోల ఏం చేయాలో తెలియక ఒకవైపు ఏమో అమరావతిలో 52,000 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది, శరవేగంగా నడుస్తున్నది. ఆ రైతుల సమస్యలు నిన్న మొన్నటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి పేరిచ్చిపోయాడు మొత్తం, అవన్నీ కూడా నీట్గా పరిష్కరిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో రెండో విడత భూ సమీకరణ మొదలు పెట్టంగానే రైతులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. కసి కాదు, ఇదంతా చూస్తే కడుపు మండదు. అందుకని వచ్చి ఈ పిచ్చి గోల. నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి నిన్న, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు, రాజధాని లేదు, అసలు ఉండదు, అసలు రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేదు అని చెప్పాడు కదా. ఇంకంతే అయిపోయా. రాజ్యాంగంలో రాజధాని క్యాపిటల్ అనేది లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇంక వచ్చి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సదటం ఏంటి? లేదు, నీకు చేత కాదు, నువ్వు కట్టలేవు, నీ వల్ల కాదు, నువ్వు ప్రజల్ని సర్వనాశనం చేయటానికి 3 రాజధానులు అని చెప్పావు. రాజధాని అనేదే మరి నీకు రాజ్యాంగంలో లేకపోతే 3 రాజధానులు ఉందా? 3 రాజధానులు ఉందా రాజ్యాంగంలో? నీకు అసలు ఏమీ తెలీదు, ఏం మాట్లాడాలో నీకు అసలు అర్థమే కాదు. నీకు సమస్య ఏంటో తెలీదు, దాన్ని ఎట్లా పరిష్కరించాలో తెలీదు. నువ్వే ఒక సమస్య. అమరావతి రాజధానికి సమస్య ఏంటి అని మీరు క్వశ్చన్ అడిగితే ఏం లేదండి, సమస్య జగన్మోహన్ రెడ్డి అని సింగిల్ సెంటెన్స్లో చెప్పచ్చు. ఏంది గోల, పిచ్చి గోల? అసలు రాజధాని అన్న పదమే లేదా రాజ్యాంగంలో? లేదా? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధానిట. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు? మరి అది రాజ్యాంగంలో ఉందా సార్? అది రాజ్యాంగంలో ఉందా? ఉందా? ఏం మాట్లాడతారు అసలు, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ దేని మీద. ఇప్పుడు నువ్వు విషం కక్కాలి, కక్కు, దేనన్నా ఒక లాజిక్ ఉండాలి కదా దానికి కూడా. నీకు అమరావతి మీద విషం కక్కాలి, ఏంటి కారణం ఏంటి? అసలు నీకు అమరావతి ఎందుకు వద్దు? ఒక్క రీజన్ చెప్పు, ఒక్క రీజన్ చెప్పు. అమరావతి వద్దు, ఓకే, వెరీ గుడ్, ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. రీజన్ చెప్పు, నన్ను కన్విన్స్ చేయి. అరే, అమరావతి సెంటర్ పాయింటా కాదా? రాష్ట్రం మొత్తానికి సెంటర్ పాయింట్ అమరావతి కాదని నువ్వు చెప్పు. సెంటర్ పాయింట్ నీకు సెంటర్ పాయింట్లో కృష్ణానది ఒడ్డున అంటే రాజధాని పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 54 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు అయితే ఎక్కడ ఉంటాడో ఏంటో మనకు తెలియదు. కానీ రాజధాని అయితే ఉండాలి కదా, ఓ 100-200 ఏళ్ళు ఉండాలి కదా, ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడో 400 ఏళ్ల కిందట పెట్టిన హైదరాబాదు ఇప్పటికీ పెరుగుతూ 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 ఉంది కదా. అట్లాగే అమరావతి కూడా ఉండాలి కదా. అట్లా ఉండాలంటే నీటి సౌకర్యం ఉండాలి కదా. ఆ నీటి సౌకర్యం ఉండటానికి కృష్ణానది ఒడ్డున పెట్టారు. నీ ఏడుపు ఏంటి? నది గర్భంలో పెట్టారంట. నది గర్భం ఎక్కడుంది తెలుసా? నది గర్భానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది అమరావతి. నది గర్భానికి 2 కిలోమీటర్ల దూరంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్. నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, నది గర్భంలో ఉంది, ఇమ్మీడియట్గా తాడేపల్లి ప్యాలెస్ని కూలగొట్టండి. కృష్ణానది గర్భంలో, కృష్ణానది గర్భానికి దగ్గరలో కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా, మొత్తం పెద్ద పెద్ద గడ్డర్లు పెట్టి, ఉక్కు గడ్డర్లు పెట్టి రక్షణ వలయం పెట్టుకున్నాడు కదా, అది కృష్ణానదికి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందర నేను ఐఎమ్ డిమాండింగ్ ది కూటమి గవర్నమెంట్ టు డిమాలిష్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్. నది ఒడ్డున ఎట్ట కడతాం? నది ఒడ్డున ఇల్లు ఎట్ట కట్టుకుంటాం?
కట్టడానికి వీల్లేదు కదా, కూలగొట్టు. అమరావతి రాజధానిట నడి ఒడ్డునుందిట, నది లోపల ఉందిట, గర్భంలో ఉందన్నమాట. నది గర్భంలో ఉంది అంటాడు. అది చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పంగానే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అతని మానసిక పరిస్థితి ఏంటో. దాంతో వెంటనే ఇవాళ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయనకు అక్కిందంతా కడగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లా అనలేదు, ఇట్లా అనలేదు, రాజధాని ఉండదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎండార్స్ చేస్తున్నావా, దాన్ని విభేదిస్తున్నావా చెప్పాలి, క్లియర్ కట్గా చెప్పాలి. సార్, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి V2SMS అనే కాన్క్లేవ్లో కూర్చొని రాజధాని గురించి మాట్లాడుతూ, ఎందుకు మనకు చక్కటి రాజధాని ఉందిగా, అసలు ఇంకేం కట్టకపోయినా చాలు బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అదేవిధంగా అంతకుముందు గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు లేనిది అది రాజధాని ఎలా అయిద్దని చెప్పేసి మాట్లాడు. దాని తర్వాత లేదు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ 2019-24 లోపల 3 రాజధానులు అని చెప్పేసి అన్నాడు. సో ఎలా తీసుకోవాలంటారు సార్ వైసీపీ నేతల? అసలు ఎట్లా తీసుకోవడం ఏంటి జగన్ గారు? అసలు వాళ్ళకి ఏదన్నా ఒక లాజిక్ ఉందా, ఒక సూత్రం ఏమన్నా ఉందా, నీకు ఏదైనా కాన్సెప్ట్ ఉందా? ఇటువంటివి ఏదైనా ఉంటే వాటి మీద మాట్లాడచ్చు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మాట్లాడుతూ ఉంటే దానికి ఏమి లాజిక్ చెప్పాలి? ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పడే కొంచెంసేపు, నేను ఈ అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు శాసనసభలో చెప్పాడా లేదా? రికార్డ్స్లో కూడా ఉంది కదా సార్. చెప్పాడు కదా. అవును, నేను అమరావతిని సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు కదా. మరి అధికారంలోకి రాగానే మరి అదంతా మర్చిపోయావా? 3 రాజధానులు ఎందుకన్నావు? 3 రాజధానులు అని చెప్పావు. ఓకే, నువ్వు అప్పుడు నేను బుద్ధి గడిదిని నేను అమరావతిని సపోర్ట్ చేశాను. నేను ఇప్పుడు ఇంకో కొంచెం గడిదిని మార్చుకుంటున్నాను అని చెప్పి నేను 3 రాజధానులు అన్నాను అని చెప్పాల్సింది, ప్రజలకి వివరించి. నేను ఇంకో కొత్త గడ్డి తిన్నాను ఇప్పుడు, అందుకని నాకు 3 రాజధానుల ఐడియా వచ్చింది, ఇప్పుడు 3 రాజధానులు పెడుతున్నాను అని చెప్పి నువ్వు బడ్జెట్లో ఈ 3 రాజధానులకి ఇగో ఇంత నిధులు కేటాయిస్తా, ఇక్కడిక్కడే నేను భవనాలు కడతా అని ఏమైనా చేసావా? నీకు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టావా? 3 రాజధాని కర్నూలులో న్యాయ రాజధాని పెట్టడానికి నేను ఒక 5-10 వేల కోట్లు ఖర్చు పెడతాను, నేను అమరావతి శాసన రాజధానిగా ఉంచడానికి ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతాను, నేను విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయటానికి నేను ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పావా? చేయవా? అంటే బిల్డింగులు కట్టవా? ఉన్న బిల్డింగుల్లో రెంట్కుంటావా? ఇదేం దౌర్భాగ్యం? రాజధాని అంటే గవర్నమెంట్ ఆఫీస్ కూడా కట్టుకోవా? నీకు చేత కదా? నీకు తెలీదా? నువ్వు 3 రాజధానులు అని చెప్పావు కదా. 3 రాజధానులు పెట్టడానికి నీకు 5 సంవత్సరాల కాల పరిమితిలో నువ్వు చేసిన చర్యలు ఏంటి? 1, 2, 3, 4 చెప్పు. అమరావతిని నాశనం చేయడానికి అది చెప్పావు తప్ప నీకు అది తెలీదు, అది ఎట్ట చేయాలో తెలీదు. ఓకే, గవర్నమెంట్లో నుంచి ప్రజలు ఎడంకాలతో తన్ని ఎళ్ళగొట్టారు, కింద పడ్డావు. బుద్ధి తెచ్చుకొని నువ్వు అమరావతికి సపోర్ట్ చేయాలి కదా. అసలే అక్కర్లేదు, అమరావతి అక్కర్లేదు అంటాడు. అమరావతి అక్కర్లేదు, మరి ఏం కావాలి నీకు అంటే? నేను ఎక్కడుంటే అదే రాజధాని అంటాడు. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూంలో ఉంటావు, అదే రాజధాని. లేదా యలహంకలో ఉంటే ఏపీకి రాజధాని బెంగళూరు అయితే సార్. ఏం మాట్లాడతారు, ఏం చెబుతారు, ఏమి చెప్పదలుచుకున్నారో, ప్రజలని ఏమనుకుంటున్నారో, రాష్ట్రాన్ని ఎట్ట తగలబెట్టాలో, ఇప్పుడు నువ్వు ఎట్ట తగలబెట్టాలో నువ్వు ఎగ్జాంపుల్స్ నువ్వు డెమాన్స్ట్రేట్ చేసి చూపించావుగా 5 ఏళ్ల పాటు. అవును, తగలబెట్టావు కదా. అవును. ఇంకా ఎందుకు నీకు కసి? ఎందుకు అమరావతి మీద కసి? ఎందుకు? ఒక్కసారి చూసిరాపో, ఒక్కసారి అమరావతి చూసిరాపో.
నువ్వు వెళ్తానంటే చెప్పు, నేను సీఎంని డిప్యూటీ సీఎంని నేను రిక్వెస్ట్ చేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి వస్తాట, మీరు అక్కడ పెద్ద రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఐకానిక్ టవర్స్ కడుతున్నారు, మీరు పెద్ద రాఫ్ట్ ఫౌండేషన్ వేసి మీరు హైకోర్టు బిల్డింగ్ కడుతూ ఉన్నారు, జడ్జిల క్వార్టర్స్ అవన్నీ నేను మొన్న చూసి వచ్చాను, మొన్న వెళ్ళినప్పుడు అసలు అద్భుతంగా ఉన్నాయి ఆ నిర్మాణాలు. కానీ వాళ్ళు చేస్తున్నవి ఒక్కొక్కటి చిల్లర కంపెనీలు కాదు, ఒక్కొక్కటి ఎన్సీసీ, షాపోర్జీ, పొల్లంజీ, ఎల్ఎన్టీ, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి అక్కడ కడుతూ ఉన్నాయి. అవి ఎంత క్వాలిటీతోటి కడుతూ ఉన్నాయో, కొత్త కొత్త టెక్నాలజీతోటి. ఇక అవన్నీ చూస్తాట జగన్మోహన్ రెడ్డి, అతనికి ఏం అర్థం కాదు. అందుకని మీరు తెలుగులో అవన్నీ వివరించి చెప్పగల ఒక అధికారిని పెట్టండి అతనితోటి అని నేను రిక్వెస్ట్ చేస్తా. డెఫినెట్గా నేను రిక్వెస్ట్ చేస్తా. అంటే సీఎం డిప్యూటీ సీఎం నా మాట వింటారో లేదో తెలియదు, కానీ నేను రిక్వెస్ట్ చేస్తా, అయ్యా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, తెలుగు తెలిసిన ఆఫీసర్ని ఒకరిని పంపించండి, ఆయన వచ్చి ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చెయ్యాలి, ఆ అరేంజ్మెంట్ చేయండి అని చెప్తా. ఈయనకి డీజిల్ ఖర్చులు లేకపోతే గవర్నమెంట్ తోటే ఒక వెహికల్ కూడా పెట్టిస్తా. రమ్మను, వచ్చి అమరావతి చూడమను, ఎట జరుగుతుందో చూడమను. నీకు ఎన్ని పనులు జరుగుతున్నాయి. నీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ వెంకటపాలెంలో గడితే నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆ టెంపుల్ని కుదించిన వాడివి నువ్వు. దేవాలయం ఎందుకు కడతారో తెలియదు, రాజధాని ఎందుకు కడతారో తెలియదు. నీకు తెలిసిందల్లా ఏంటి అంటే విధ్వంసం ఎట్ట చేయాలో నీకు బాగా తెలుసు. అందుకనే నేను చెప్తున్నది, ఆ విధ్వంసం అనే ఆయుధాన్నే ఈ తాడేపల్లిలో జగన్ కట్టుకున్న ఇంటి మీద ప్రదర్శించండి, అప్పుడు ఆయనకు అర్థం అవుతుంది అంటున్నాను నేను. కృష్ణానదికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది జగన్ ప్యాలెస్. వరదొస్తే మునిగిపోతుంది, ముందర కూలగొట్టండి. నది గర్భంలో ఉంది, నది గర్భంలో ఉన్నది కదా, నది గర్భం. ఇంకా రాజధాని చాలా దూరంగా ఉంది, రాజధాని భవనాలు చాలా దూరంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి భవనం నది గర్భంలో ఉంది, కూలగొట్టండి ఫస్ట్ ఇమ్మీడియట్గా. వరదలు వస్తే కష్టం తట్టుకోలేడు ఆయన. ఏం మాటలు, ఏమి కథలు. ఈ రోజున వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన పెద్ద లెక్చర్ ఇస్తాడు. అట్లా కాదు, జగన్ అన్నది ఇట్ట కాదు, అది అట్ట కాదు, ఇది ఇట్ట కాదు. నువ్వు మలం పూస్తావా? ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు, ఐఎమ్ అగెనెస్ట్, డెడ్ అగెనెస్ట్ రాజధాని, నేను కట్టనివ్వను అని చెప్తున్నా. అతనికి ఏమీ లేదను కాదు, ఆ పులివెందుల ఎమ్మెల్యే వచ్చి అమరావతిలో ఏం చేయగలుగుతాడు. కానీ నేను కడితే నా కడుపు మంట చల్లారదు అంటున్నాడు. నీ కడుపు మంట చల్లార్చటం కోసం అమరావతిని బలిపెట్టరు. అమరావతి అనేది అది రాష్ట్ర రాజధాని. ఇంకొక విషయం చెప్తాను. పాపం జగన్మోహన్ రెడ్డికిను సజ్జల రామకృష్ణారెడ్డికి కొంచెం బాధగా ఉంటుంది, కానీ గుండె దిటవు చేసుకోమనండి. రాజధాని అమరావతి అని చట్ట సవరణ చేయటానికి నిన్ననే అటార్నీ జనరల్ ఒక న్యాయ సలహా ఇచ్చేశాడు. ఈ మేరకు చట్ట సవరణ చేయవచ్చు అని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చాడు. రాబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ చట్ట సవరణకి సంబంధించిన ముసాయిదా బిల్లుని పెడతారు. మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఆ తర్వాత జరిగే పార్లమెంటు సెషన్స్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ చేయబోతూ ఉన్నారు. ఆ విభజన చట్టాన్ని సవరించిన తర్వాత వీళ్ళ ముఖార విందాలు ఎట్లుంటాయో చూడాలని నాకైతే కోరికగా ఉంది జగన్ గారు. సో చూద్దాం సార్, మొత్తానికి జగన్ కక్కడం, సజ్జల వెత్తివేయడం అయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఇప్పటికైనా సరే వీళ్ళకి అర్థమైందో లేదో చూద్దాం మరి. నమస్తే. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.